హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మా పిల్లలకి చిన్న చిన్న కుట్లు నేర్పిస్తున్నానండి. బటన్స్ కుట్టుకోవడం, హుక్కులు కుట్టుకోవడం, హెమ్మింగ్ చేసుకోవడం ఇలాంటివన్నమాట. అదేంటండి పాతకాలం లాగా కుట్లు అల్లికలు ఈ కాలంలో ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు అంటారా? ఈ కాలంలో ఎవరు చేయట్లేదు, కానీ నేర్చుకోవడం అనేది అవసరం అండి. ఎప్పుడూ కూడా ఏ పని గురించి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్. ఏమంటారు? మా మదర్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారండి, నేర్చుకున్న ఏ పని కూడా వృధాగా పోదు, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది పనికొస్తుంది అంటారు. నిజమే కదండి. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడలేం కదా. చిన్న హుక్కు కుట్టుకోవాలి, బటన్ కుట్టుకోవాలి అంటే టక్మని కుట్టుకోవచ్చు. ఎప్పుడో నేర్చుకున్నా కూడా మన మైండ్లో మనం నేర్చుకున్న వర్క్ అనేది అలాగే ఉంటుందండి. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు కదండి, పాతకాలంలో 90sలో పెళ్లి చూపులు అనేది ఎలా జరిగేవండి. పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఏమడిగేవాళ్ళు? అమ్మ పాడడం వచ్చా, వంట చేయడం వచ్చా, కుట్లు అల్లికలు ఏమైనా నేర్చుకున్నావా, ఇలాంటివన్నీ అడిగేవాళ్ళు కదండి. అప్పట్లో అవి రావు అంటే పిల్లలకి సరిగా వాళ్ళ మదర్ ఏమీ నేర్పించలేదు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వాటి అవసరం అంతగా లేదనుకోండి, జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. చాలామంది హుక్కులు బటన్స్ కుట్టుకోవడం రాక పిన్స్ పెట్టి వాడుతూ ఉంటారు. ఆ పిన్స్ ఆటికి అలాగే వదిలేస్తూ ఉంటారు క్లాత్స్కి. అవి కొన్ని రోజులకి రస్ట్ వచ్చేసి క్లాత్స్ కూడా పాడైపోతాయి కదండి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ చిరిగే వరకు బట్టలు అనేది వేసుకోవటం లేదండి. పూర్వం అయితే పెద్దవాళ్ళ బట్టలు, అన్నయ్య బట్టలు తమ్ముడు, అక్క బట్టలు చెల్లెలు అలా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాటి అవసరం అంతగా లేదు. బట్టలు అనేది ఎక్కువగా వాడేస్తున్నాము. పాతకాలంలో బట్టలు అనేది సంవత్సరంలో 2 నుంచి 3 సార్లు మాత్రమే కొనేవాళ్ళండి. అది కూడా పుట్టినరోజులకి, పెద్ద పండుగలు, సంక్రాంతి, దీపావళి ఇలాంటి పండుగలకి మాత్రమే ఇంటెల్లపాది బట్టలు అనేవి కొనుక్కునేవాళ్ళండి. కానీ ఈ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడే షాపింగ్ చేస్తున్నాం. సరదాగా బయటకు వెళ్ళి ఏదైనా కనిపిస్తే కూడా కొని తెచ్చేసుకుంటున్నాం. పండగలు, ఫంక్షన్స్తో అసలు సంబంధమే లేదు. మన ఇంట్లో ఫంక్షన్సే కాదు, బయట వాళ్ళ ఫంక్షన్స్కి కూడా మనం కొత్త బట్టలు కొని వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మొన్నే వేసుకున్నాం, వాళ్ళ ఫంక్షన్లో వేసుకున్నాం, వీళ్ళ ఫంక్షన్లో వేసుకున్నాం అంటూ. ఇంకా చిరిగిన బట్టలు కుట్టుకుని వేసుకునేది ఎవరండి? కానీ ఏదైనా పని నేర్చుకోవాలి, దాని అవసరం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి నేను నేర్పిస్తున్నాను. పాతకాలంలో బట్టలకి చాలా విలువనిచ్చేవాళ్ళండి. పట్టుబట్టలు అంటే ఇంకా చాలా అన్నమాట. మా చిన్నతనంలో మా మదర్ వాళ్ళకి 2 లేదా 3 పట్టు చీరలు ఉన్నాయంటే చాలా గొప్ప అండి. అది జాగ్రత్తగా ఫంక్షన్స్కి వేసుకొని మార్చుకున్న తర్వాతనే భోజనాలు చేసేవాళ్ళండి. పట్టుబట్టల మీద అస్సలు భోజనాలు చేసేవాళ్ళు కాదు. అంత విలువనిచ్చేవాళ్ళండి. ఏది ఏమైనప్పటికీ నేనైతే హుక్కులు, కాజాలు, హెమ్మింగ్ ఇలాంటివి చేయడం నేర్పించాలి అనుకున్నాను. స్టార్ట్ చేశాను. ఒక్క రోజులో వచ్చే పని కాదండి ఇది. మెల్లమెల్లగా నేర్చుకుంటారు, ట్రై చేస్తున్నారు. ఈరోజు బటన్స్ కుట్టారు, హెమ్మింగ్ చేశారు, బాగానే చేశారు. ఇది ఇంకా కొంచెం నేర్చుకుంటారు. నేను మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా నేర్చుకున్న వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఎలా ఉందండి నా ఐడియా? నచ్చిందా అండి? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.